గన్నవరం నియోజకవర్గం ప్రాణాలైనా అర్పిస్తామని వర్గీకరణ అడ్డుకుంటామని మాల మహానాడు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో నక్కా వెంకటేశ్వరరావు, సాధనాల రమేష్ తదితరులు పాల్గొన్నారు। రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ మాల మాదిగల్ని ఎడదీయాలనే ఉద్దేశంతో ఏబిసిడి వర్గీకరణ చేసి మరి మాల కులానికి ఎంత అన్యాయం చేస్తున్నారనేది తెలియచెప్పడానికి రేపు 15వ తారీఖున డిసెంబర్ 15వ తారీఖున గుంటూరు నల్లపాడులో మరి సాయంకాలం 3 గంటలకి మరి మాలల సింహం గర్జన ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా మరి ఇంటింటికి ఎవ్వరూ కూడా వెనకబడకుండా ప్రతి ఇంటికి ఒక సైనికుల్లాగా బయలుదేరి మరి మాలల సింహం గర్జన సభకి మరి ఇచ్చేసి అందరూ కూడా ఈ మాలల సింహం గర్జన సభను విజయవంతం చేస్తారని తెలియజేస్తూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మరి ఏ విధంగా వర్గీకరణ చేసి మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందో మరి అన్ని కూడా వివరించే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో మాలల సింహ గర్జన సభ ఏర్పాటు చేయడం జరిగింది। దానికి గాను మాలల మహాగర్జన ఏర్పాటు చేయడం జరిగింది। దానికి గాను ఈ ఆంధ్రప్రదేశ్ లో నుండి యావత్తు మాలలందరూ కూడా కథలు రావాలని విజ్ఞప్తి। నా పేరు నాతి శ్రీనివాసరావు, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను। మరి ఇటీవల సుప్రీంకోర్టు